చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో చెప్పారు సార్, సంపద సృష్టించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాం, జగన్ పాలనలో 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పి. నిన్నమొన్నటి వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ అన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటూ ఉన్నారు. వేగం పెంచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ ఉన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కాదని చెప్పిన అంశం కాంటెక్స్ట్ వేరు. సార్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో రాష్ట్ర అభివృద్ధి అంశం కాదు. రాష్ట్ర అభివృద్ధి బిజినెస్ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ డెవలప్మెంట్ ఉన్నది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావాలి అన్నాడు. సో ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. వాస్తవంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగమే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఏంటి అసలు? ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే వ్యాపారం చేసుకోవటానికి ఉన్న అడ్డంకుల్ని తొలగించడమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యాపారం పెట్టాలంటే ఒక అనుమతి కావాలి. అనుమతి కావాలంటే ఒక 6 నెలలు తిరిగేది కార్యక్రమం ఉండేది ఇదివరకు. సో ఇప్పుడు ఆగమేఘాల మీద అనుమతులు, ఆటోమేటిక్ క్లియరెన్స్లు, ఆన్లైన్లో అప్లై చేస్తే అనుమతులు. అలాగే ఒక కంపెనీ తనకు కావాల్సింది ఇంపోర్ట్ చేసుకుంటే ఆ ఇంపోర్ట్ పాయింట్ దగ్గర క్లియరెన్స్ ఎంత వేగంగా క్లియరెన్స్ అవుతుంది. ఒక విమానాశ్రయానికి వెళితే అక్కడ మనకు ఎంత వేగంగా ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఈ బిజినెస్ లావాదేవీల ట్రాన్సాక్షన్ ఇప్పుడు మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ, ఒక సరుకు ఉత్పత్తి అయిన సరుకును ఎంత వేగంగా మార్కెట్కి తీసుకెళ్ళవు. అందువల్ల ఇవన్నీ కలిపితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ లిబరలైజేషన్ తర్వాత చాలా పాపులర్గా ముందొచ్చింది. ఎందుకంటే బిజినెస్ అనేది డైరెక్ట్ కాదు. చాలామందికి బిజినెస్ అంటేనే దోపిడీ అన్న ఒక పాత మైండ్ సెట్, చాదస్త మైండ్ సెట్ ఉంటుంది. ప్రాఫిట్ అనేది నెగిటివ్ వర్డ్ కాదు, ప్రాఫిటీరింగ్ నెగిటివ్ వర్డ్. అంటే లాభము కొరకు వ్యాపారం చేయడం నేరం కాదు. వ్యాపారంలో లాభం తప్ప ఇంకే బాధ్యత లేదు, నాకు లాభాల కోసం నేను ఎక్కడికైనా వెళ్తానంటే తప్పు. అందువల్ల పోస్ట్ లిబరలైజేషన్ థింకింగ్లో వచ్చిన మార్పు ఏంటంటే బిజినెస్, క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ ఈ పదాలకు ప్రీ లిబరలైజేషన్ సోషలిస్ట్ ఎకానమీ మైండ్ సెట్లో ఉన్న నెగటివ్ కనోటేషన్ పోయి ఇది బిజినెస్ అనే బయటకు ఒక పాజిటివ్ కనోటేషన్ వచ్చింది. ఇక్కడ బిజినెస్ జరిగితేనే ప్రాస్పెరిటీ పెరుగుతుంది. నీకు ట్రేడ్ లేకుండా, పెట్టుబడి లేకుండా, ఇన్వెస్ట్మెంట్ లేకుండా సంపద ఎలా సృష్టించబడతారు? సో అందువల్ల బిజినెస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ డెవలప్మెంట్ ప్రాసెస్. సో అందువల్ల ఈ బిజినెస్ను ఫెసిలిటేట్ చేయాలి అని ఒకప్పుడు ప్రభుత్వాలు కమాండ్ రోల్ ప్లే చేసేవి, ప్రభుత్వాలు ఇన్స్పెక్టర్ రోల్ ప్లే చేసేవి వ్యాపారాలపైన. ఇప్పుడు ప్రభుత్వం ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే వ్యాపార సంస్థలు వచ్చి వ్యాపారం చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, దేశం అభివృద్ధి అవుతుంది. అందువల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. లేకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వేరే ఏమీ లేదు. చాలా వేగంగా, సులభంగా వ్యాపారం చేసుకోవటానికి ప్రభుత్వం కల్పించేటువంటి వ్యవస్థాగత ఏర్పాట్లనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంక్లూడ్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇంక్లూడ్స్ ఈ సులభంగా ఎలా వ్యాపారం చేయాలి, ఈజీగా ఎలా బిజినెస్ చేయగలగాలి అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈ కాన్సెప్ట్ వాస్తవంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు, అసలు ఎంత స్పీడ్తో బిజినెస్ చేయాలి అని 25 ఏళ్ల క్రితం బిల్ గేట్స్ ఒక బుక్ రాశాడు, బిజినెస్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ థాట్ అని. 25 years క్రితం బిల్ గేట్స్, కాలిన్స్ హెమింగ్వే అనే అతను ఇద్దరు కలిపి ఒక చాలా ఆసక్తికరమైన బుక్ 1999లో రాశారు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఇప్పటికి 25 ఏళ్ల కింద చదివాను ఆ బుక్. అది సరిగ్గా కంటెంట్స్ మొత్తం పూర్తిగా గుర్తులేవు, కానీ ఆశ్చర్యం వేస్తుంది. అందులో కామర్స్ ఒక పార్ట్ ఉంది. అందులో ఆ రోజుల్లో ఇంటర్నెట్ చేంజెస్ ఎవ్రీథింగ్ అని ఒక చాప్టర్ ఉంది. ఇది 1999లో. ఇవాళ మీరు ఆలోచించండి, ఇంటర్నెట్ చేంజ్ ఎవ్రీథింగ్ ఆర్ నాట్. ఒకప్పుడు మనము హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి, ఇవాళ ఇంటర్నెట్ పుణ్యమాని స్విగ్గీలో, జొమాటోలో మనం తెచ్చుకుంటున్నాం. ఒకప్పుడు ఒక సరుకులు కొనాలంటే షాప్కి వెళ్ళి 1 గంట 2 గంటలు పట్టేది, లేదా వీధి పక్కన షాప్లో కొనాలన్నా 20 నిమిషాలు పట్టేది. ఇవాళ ఇంటర్నెట్తో, జెప్టోతో, మీకు బ్లింకెట్లతో, క్విక్ కామర్స్తో వితిన్ ఆర్డర్ ఇచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఇంటికి వస్తుంది. సో ఒకప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళే సినిమా చూడాలి, ఇవాళ ఇంటర్నెట్ పుణ్యమా అని చెప్పి ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ ప్రైమ్లో, హాట్స్టార్లో చూడగలుగుతున్నాం. సో ఆశ్చర్యం వేస్తుంది. 25 years క్రితం బిల్ గేట్స్ ఇంటర్నెట్ చేంజెస్ ఎవ్రీథింగ్ అని కామర్స్ అనే
పార్ట్లో రాశారు, బిజినెస్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ థాట్ అనే బుక్లో. 1996లో మన దేశంలో ఇంటర్నెట్ వచ్చింది. నాకు గుర్తు ఇంటర్నెట్ వచ్చింది ఫస్ట్ మంత్ నేను ఎనాలిసిస్ అనే మ్యాగజైన్ అప్పుడు స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇష్యూలోనే సెంటర్ స్ప్రెడ్ చేశాను, కంప్యూటర్ ఆధారిత సమాచార రహదారి ఇంటర్నెట్ అని. అప్పటికి ఇంకా తెలుగు పత్రికల్లో కూడా ఇంటర్నెట్ గురించి వార్తలు లేవు. సో అందుకే నాకు అంత ఖచ్చితంగా గుర్తు, 96 సెప్టెంబర్లో నేను ఆ పత్రిక లాంచ్ చేసి 10 ఏళ్ళు నడిపాను ఆ పత్రిక. సో 1996 సెప్టెంబర్లో ఆర్టికల్ వేసాం ఫస్ట్ టైం ఇంటర్నెట్ వచ్చినప్పుడు. 1999లో ఈ బుక్, అంటే 98లో రాశాడు, బహుశా ఒక 1 year ముందని రాయాలి కదా. సో ఆశ్చర్యం వేస్తే అప్పటికి ఇంటర్నెట్ 1999లో ఏమీ లేనప్పుడు అండ్ ఇంటర్నెట్ చేంజెస్ ఎవ్రీథింగ్ అన్నాడు. సో అందులో చాలా ఆసక్తికరమైన బిజినెస్ కాన్సెప్ట్ చెప్పాడు, మిడిల్ మెన్ షుడ్ మేక్ అ వాల్యూ అడిషన్ అని. సో మన వ్యాపార సంస్థలు మీరు చూడండి, అనేక మంది ఏ వాల్యూ అడిషన్ చేయకుండా పనిచేస్తుంటారు. వాళ్ళ వల్ల అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు, చేస్తూనే ఉంటారు, ఎందుకు చేస్తారో తెలియదు. అదనపు ప్రయోజనం ఉందా లేదా అనడానికి వాళ్ళు ఉన్నా లేకపోయినా పని నడిచింది అనుకోండి. సో వాల్యూ అడిషన్ ఉండదు, మెకానికల్గా రొటీన్గా చేస్తూనే ఉంటారు చేసిన పని. అందుకే వ్యాపార సంస్థ నడవు. సో అందుకు ఏమన్నాడంటే మిడిల్ మెన్ షుడ్ మేక్ అ వాల్యూ అడిషన్ అన్నాడు. తర్వాత అందులో మీకు నో యువర్ నెంబర్స్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీ గణాంకాలపైన మీ గ్రిప్ ఉండాలి మీ వ్యాపారం అని. ఇవాళ మీరు గమనించండి, మొత్తం ప్రపంచమంతా బిగ్ డేటా చుట్టూ నడుస్తుంది. సో డేటా ఇంజనీరింగ్, డేటా సైన్సెస్, డేటా ప్రాసెసింగ్ అంతా డేటా చుట్టూ నడుస్తుంది. డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అంటున్నారు. 25 years క్రితం బిల్ గేట్స్ రాశాడు నో యువర్ నెంబర్స్ అన్నాడు. నీ నెంబర్ తెలియదు నువ్వు వ్యాపారం చేయలేవు అన్నాడు. తర్వాత మీకు ఇంకొక ఆసక్తికరమైన కాన్సెప్ట్ కూడా చెప్పాడు, మేక్ పీపుల్ థింక్ అన్నాడు. మన సంస్థల్లో పనిచేసే వ్యాపార సంస్థల్లో చాలామంది ఆలోచించారు, రొటీన్గా చెప్పింది చేస్తూ ఉంటారు పనులు. కానీ ఒక సంస్థ, వ్యాపార సంస్థ సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్కడు ఆలోచించగలగాలి. సో ఎంతమంది ఆలోచిస్తారు, మీరు ఏ సంస్థను తీసుకోండి, బాస్ చెప్పింది చేయడం, అది కూడా ఎఫిషియెంట్గా చేయరు, చెప్పింది కరెక్ట్ కూడా చేయరు. ఇక ఆలోచించి ఎక్కడిది, థింకింగ్ ఎక్కడిది? సో కంపెనీస్ అండ్ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ షుడ్ బి బంచ్ ఆఫ్ థింకింగ్ పీపుల్. ఆలోచించే ప్రజలతో నిండాలి. ఆలోచించే ప్రజలతో ఎక్కడుంటారో, మనం చెప్పింది ఎగ్జిక్యూట్ చేయడమే సరిగ్గా చేయరు, ఇంకా ఆలోచించడం ఎక్కడిది? సో ఆ థింకింగ్ కల్చర్ ఉండాలి ఒక వ్యాపార సంస్థలో అన్నాడు. మేనేజ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ అన్నాడు. క్రియేట్ ఏ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ కమ్యూనిటీస్ అన్నాడు. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ చూడండి. మీరు బిజినెస్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటగ్రేట్ చేయాలన్నాడు. హ్యావ్ ఏ వెబ్ లైఫ్ స్టైల్ అన్నాడు. ఇవాళ మీరు గమనించండి, ఒక చిన్న షాప్ పెట్టుకుంటాడు కూడా నాకు వెబ్సైట్ ఉంది అంటున్నాడు, నాకు వాట్సాప్లో బిజినెస్ అకౌంట్ ఉంది అంటున్నాడు. ఇది ఇవాళ అంటున్న 25 years క్రితం అసలు ఆ కాన్సెప్ట్ వెబ్ అంటే తెలియదు ఎవరికి. హ్యావ్ ఏ వెబ్ లైఫ్ స్టైల్ అన్నాడు. ఒక బిజినెస్ సంస్థకు వెబ్ లైఫ్ స్టైల్ ఉండాలి అన్నాడు. ఇవాళ ఉందా లేదా మీరు గమనించండి. ఆర్డినరీ షాప్ కూడా వెబ్సైట్ ఉంటుంది, డైనమిక్కో స్టాటిక్కో ఏదో ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒక వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉంటుంది. చిన్న వీకెండ్ చిన్న షాప్లకు కూడా బిజినెస్ అకౌంట్లు ఉంటాయి. సో అందువల్ల హ్యావ్ ఏ వెబ్ లైఫ్ స్టైల్ అన్నాడు. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని బిజినెస్ని ఇంటగ్రేట్ చేయడం ద్వారా అద్భుతాలు చేయొచ్చు అని ఆ బుక్లో రాశాడు. బిజినెస్ హ్యావ్ నో బార్డర్స్ అన్నాడు. వ్యాపారాలకు సరిహద్దులు ఉండవు అని చెరిపేయండి అన్నాడు. ఇవాళ అవునా కాదా మీరు చూడండి, ఇవాళ మన వ్యాపారం అనేది ప్రపంచవ్యాప్తమైందా లేదా? మీరు ఇక్కడ కూర్చొని వరల్డ్లో ఎక్కడికైనా నువ్వు సప్లై చేయొచ్చు. అమెరికాలో బుక్ చేస్తే ఒక బొకే, ఒక పూల మా అమ్మ 80వ జన్మదినం జరిపాము. ఎక్కడ మా అన్నయ్య డాలాస్లో ఉన్నాడు, అక్కడ ఆయన ఒక పుష్పగుచ్చాన్ని బుక్ చేస్తే ఇక్కడ మా ఇంటికి వచ్చి మా అమ్మకి ఇచ్చిపోయారు. ఇక్కడ బిజినెస్కి ఏమైనా బార్డర్స్ ఉన్నాయా? కస్టమర్ ఎక్కడున్నాడు? బుక్ చేసిన కస్టమర్ 1000 kilometers దూరంలో అమెరికా ఉన్నాడు. కస్టమర్ రిసీవ్ చేసుకునే వారు ఎవరున్నారు? హైదరాబాద్లో ఉన్నారు. సో ఈ రెండింటిని ఎలా కలిపింది? టెక్నాలజీ కలిపింది. అందుకే బిల్ గేట్స్ ఆ బుక్లో బిజినెస్ యాజ్ నో బార్డర్స్ అన్నాడు. సరిహద్దులు దాటి వ్యాపారం చేయాలి అన్నాడు. సో అందువల్ల ఈ బిజినెస్ ఇవాళ చంద్రబాబు నాయుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నిజం మనం వెల్కమ్ చేయాలి. ఖచ్చితంగా ఈ ఆధునిక గ్లోబల్లీ కాంపిటేటివ్ ఏజ్లో ఏ పని బిజినెస్సే కాదు, అక్కడ బిజినెస్ అంటే వ్యాపారం అనే కాదు. బిజినెస్ అనే పదానికి ఇంగ్లీష్లో చాలా పదాలకు మనం పరిమితమైన అర్థంలో చూస్తాం. ఇప్పుడు పురుషుడు అంటే మగవాడు అనే అర్థంలో చూస్తాం. కానీ మీకు పౌరాణిక ఆధ్యాత్మిక పరిజ్ఞానంలో పురుషుడు అంటే మానవుడు అని, పురుష ప్రయత్నం అంటే అర్థం
పురుషార్థం అంటే అర్థం పురుషులని కాదు, అక్కడ మనిషి మ్యాన్ అంటాం ఇంగ్లీష్లో. మ్యాన్ షుడ్ డూ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటాం, అంటే పురుషులకు జంతువులకు మధ్య ఘర్షణ కాదు అక్కడ. మ్యాన్ అంటే మానవుడే, మ్యాన్ ఇంక్లూడ్స్ ఉమెన్. సో మ్యాన్ డస్ నాట్ హ్యావ్ సెపరేట్ జెండర్ ఉండదు. సో అందువల్ల బిజినెస్ అంటే అక్కడ అర్థం వ్యాపారం అనే కాదు, ప్రభుత్వం తన రోజువారీ వ్యవహారాలకు ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద బిజినెస్. సో వాట్ బిజినెస్ అనే దానికి లాభ నష్టాలతో కూడిన వ్యాపారం అన్న పరిమిత మీనింగ్లో చూడాల్సిన అవసరం లేదు. అందువల్ల గవర్నమెంట్ టచ్ యువర్ కస్టమర్ అన్నాడు ఈ పుస్తకంలో. అలాగే గవర్నమెంట్ షుడ్ గో టు ద పీపుల్ అన్నాడు. ఇది 99లో అన్నాడు. నిజంగా అప్పుడు ఆ రోజుల్లో మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఈ సేవా కేంద్రాలు పెట్టిన సమయం అది. అదొక అద్భుతమైన ఇన్నోవేషన్ కదా. అందుకే ఇప్పటికీ చంద్రబాబు నాయుడుకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో అంత పేరు ప్రఖ్యాతులు ఉండడానికి కారణం టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం ఇప్పుడు జరిగింది. సో అందువల్ల ఖచ్చితంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవసరం. బిల్ గేట్స్ చెప్పేది ఆ స్పీడ్ ఎంత ఉండాలి కూడా చెప్పాడు. స్పీడ్ ఆ బిజినెస్ అట్ ద స్పీడ్ ఆఫ్ థాట్ అన్నాడు. ఆలోచనల వేగంతో వ్యాపారం చేయండి అన్నాడు. ఇది చేయగలిగేది పాసిబిలిటీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని బిజినెస్ని ఇంటగ్రేట్ చేయాలన్నాడు. ఇవాళ మీరు గమనించండి, మనకు ఒక ఇంట్లో చీరల వ్యాపారం చేసుకునే సాధారణ గృహిణి కూడా ఏం చేస్తుంది, తన కస్టమర్లతో వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేస్తుంది. ఆ బిల్ గేట్స్ 25 ఏళ్ళ కింద రాశాడు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్స్ ఉండాలి అన్నాడు. మీకు నెట్వర్కింగ్ వల్ల అవుతుంది అన్నాడు. ఇవాళ వ్యాపారం అంతే కదండి. మీకు ఇవాళ మా కమ్యూనిటీలో మాకు దోశ ఇడ్లీ పిండి కూడా ఒక నెట్వర్క్ ఉంటుంది. కొత్తగా ఏదైనా పిండి రుబ్బడంతో అందులో పెడతారు. ఇంకో టుమారో అప్పం, డే ఆఫ్టర్ టుమారో ఉత్తప్పం, రేపు ఇడ్లీ అని అవసరం ఉన్న వాళ్ళు అలా ఆర్డర్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద నెట్వర్కింగ్. ద పవర్ ఆఫ్ నెట్వర్కింగ్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో చూడండి. అందువల్ల నాకు 25 ఇయర్స్ క్రితం చదివిన పుస్తకం. సో ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని వార్త చూసినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. కరెక్ట్, అది చంద్రబాబు నాయుడు చెప్పింది నిజం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగమే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. బట్ దాన్ని ఎంఫసైజ్ చేసి చెప్పాడు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఉండాలి. అయితే అక్యురసీ ఉండాలి, అలాగే ఎఫిషియన్సీ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి. ఆ మూడు కలిపినప్పుడే ఆ స్పీడ్కి ఉపయోగం ఉంటుంది. స్పీడ్ పేరిట వార్త తప్పుడు వార్త రాస్తే ఆ స్పీడ్ కాదు, సరైన వార్త రాయాలి, స్పీడ్తో రాయాలి. సో అందువల్ల దేశము ఆధునిక ఎకానమీలో అభివృద్ధి కావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాల్సింది.